జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ గోరి కొత్తపల్లి మండల పరిధిలోని గ్రామాల రోడ్ల దుస్థితి అధ్వానంగా మారింది. దశాబ్దాల క్రితం నిర్మించిన పలు వీధుల అంతర్గత రోడ్లు అభివృద్ధికి నోచుకోకపోగా అందులో మిషన్ భగీరథ పైప్ లైన్ నిర్మాణంతో మరింతగా అధ్వానంగా మారాయి. ముఖ్యంగా రేగొండ చిట్యాల బస్టాండ్ రోడ్డు నుంచి ఎంఆర్ఓ ఆఫీసు, జెడ్పీఎస్ఎస్, ప్రాథమిక పాఠశాల, పశు వైద్యశాల, దేవాలయం వరకు వెళ్లే దారి మరింత దుర్బలంగా మారింది. వీటిపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ప్రత్యేక అధికారులు అంతర్గత రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. చిట్యాల రోడ్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్కి పోయే రోడ్డు మొత్తం గుంతలమయంగా ఉంది. ఇది ఇప్పుడే కాదు, గత 2-3 సంవత్సరాల నుంచి వెళ్ళి గుంతలయి ఉన్నాయి. వర్షం పడితేనేమో మొత్తము వాటర్ రోడ్ల మీద నిలిచి ఆ గుంతలలో నిలుస్తున్నాయి. స్కూల్లో పోయే పిల్లలు ఆ పక్క నుండి పోతా అంటే పక్కపొంటి వెహికల్స్ పోతే ఆ గుంతలో ఉన్న నీళ్లు వాళ్ళ మీద పడి స్కూల్లో పోవడానికి ఇబ్బంది పడుతున్నారు. అలానే 2 వెహికల్ ఒకటేసారి ఎదురుంగా వచ్చినప్పుడు ఆ గుంతలను తప్పియడానికి 2 వెహికల్లు ఒకటేసారి రావడంతో ఒకే సైడ్ రావడంతో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎంఆర్ఓ ఆఫీస్కి పోయే ఆఫీసర్లకు, స్కూల్లో పోయే టీచర్లకు, పిల్లలకు, రైతులకు అందరికీ ఇబ్బందికరంగా ఉన్నాయి. ఈ వర్షం కొట్టినప్పుడు డస్టు పెద్ద వెహికల్ పోవడం వల్ల ఆ డస్ట్ మొత్తం ఇళ్ళల్లో పోవడం, అంతా మట్టి పడుతుంది. కాబట్టి దీని మీద అధికారులు చర్య తీసుకోగలరని కోరుతున్నాం. రేగొండ ఎంఆర్ఓ ఆఫీసు, మళ్ళీ స్కూలు, జెడ్పీఎస్ఎస్ హై స్కూలు, ప్రైమరీ స్కూలు, వెటర్నరీ హాస్పిటల్, పెద్దంపల్లి గ్రామం, బైర్తిపేట, దుంపిల్లపల్లి, గూడెపల్లి, ఇట్లా పోయే గూడెపల్లికి, దుంపిల్లపల్లి పోయే లేబరు వెహికల్స్ కూడా ఇలాగనే వెళ్తాయి. అయితే వర్షాలు పడ్డప్పుడు చాలా విపరీతంగా గుంతలు ఉన్నాయి, మీరు చూస్తారు కనబడుతున్నాయి. వర్షాలు పడ్డప్పుడు వరద ఆ వాటర్ నిలిచి మేము గ్రామస్తులం పోతుంటే వస్తుంటే కూడా ప్రయాణానికి ఇబ్బంది ఉంటుంది. వాటర్ అంతా చిల్లి మీద పడుతుంది. మొన్న బస్తాలు వేసుకొని పోతుంటే ఇక్కడ 2 బస్తాలు వాటర్లో పడితే అక్కే రాకుండా అయిపోయినాయి. కొంచెం వెంబడే అధికారులు చర్య తీసుకొని ఈ రోడ్డును మరమ్మతు చేయించగలరని గ్రామస్తుల తరపున నేను ఒక గ్రామ సభ్యుడిగా కోరుకుంటున్నాను.